స్టూడియో వన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ వెంకటదుర్గ జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన జీవితంలో అనేకమైన సమస్యలు ఉంటూనే ఉంటాయి. సో మీలో ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా, జీవితపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎలాంటి సమస్యలున్నా మనతకి పరిష్కార మార్గాన్ని చూపడానికి మనతో పాటు లైవ్లో శ్రీ భార్గవి బూదరాజు గారు అయితే ఉన్నారు. సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యకి పరిష్కారం తెలుసుకోవడం కోసం స్క్రీన్ మీద ఉన్న కనిపిస్తున్న నెంబర్లకి అయితే కాల్ చేసి మీ సమస్యకి పరిష్కారాన్ని కనుక్కోండి. సో ఇప్పుడు భార్గవి గారితో మనం మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఎలా ఉన్నారు? బాగున్నామండి. మేడం చెప్పండి, అంటే ఎన్నో సమస్యలు ఉంటాయి మన జీవితంలో. చాలా మందికి, స్త్రీలకి, ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలకు ఉండే సమస్య ఏంటి అని అంటే సంతానం గురించి. సో సంతానం గురించి వెళ్ళట్లేదు, సంతానం కలగట్లేదు అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ఎలాంటి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మనకి ఈ శాస్త్రాన్ని అందించినటువంటి మహనీయులకి, మహర్షులకి సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలండి. చాలా అద్భుతమైన శాస్త్రము జ్యోతిష శాస్త్రము. దీన్ని మూఢంగా నమ్మండి అని ఎవరు చెప్పరు. ఇది ఒక మార్గదర్శినిగా తీసుకోండి. దీన్ని ఈ మార్గంలో వెళ్ళినట్లయితే మీకు చాలా వరకు ఈ సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి. ఆ సమస్యల నుంచి మీరు రక్షింపబడతారు. ఎవరి కర్మఫలం అనేది వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడైనా మనము సంచిత పాపాన్ని తెచ్చుకుంటాం. ఆ తెచ్చుకున్న పాపము కొంత పరిహరింపబడుతుంది మనం అనుభవించడం ద్వారా, కొన్ని పూజలు పునస్కారాలు చేసుకోవడం ద్వారా పరిహరింపబడుతుంది. కాబట్టి మనకి ఏ రంగంలో కష్టం ఉందో, ఏ అంశంలో కష్టం ఉందో దానికి సంబంధించి జ్యోతిష శాస్త్రం చెప్పినటువంటి పరిహారాలు ఏమిటి అనేది మనము ఈ రంగం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ శాస్త్రం ద్వారా అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి, తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మీరు అడిగినటువంటి సంతాన సమస్యలు, ఇది స్త్రీల యొక్క గర్భానికి సంబంధించినటువంటి సమస్య. అలాగే పురుషులకి కూడా శుక్రకణాలు, కుజకణాలు, వీటికి సంబంధించినటువంటి సమస్య. ఈ సమస్య ఎవరి జాతకంలో అయితే ఒక సమస్యగా ఉంటుందో వారికి సంబంధించిన సంతాన పరిహారాలు, ఆ దోష పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దోషాలు రకరకాలుగా ఉంటూ ఉంటాయండి. కొంతమందికి స్త్రీలకి గర్భము నిలిచి కొన్నాళ్ళైన తర్వాత గర్భము పోవడం ఉంటుంది. కొంతమందికి అసలు గర్భము రాకపోవడము, కొంతమందికి గర్భము నిలిచినప్పటి నుంచి మళ్ళీ ప్రసవం అయ్యే వరకు కూడా ఒక సమస్య ఉంటూ ఉంటుంది. లోపల గర్భం సరిగా ఎదక్కపోవడం కానీ, ఇతరత్ర అనారోగ్యాలు కానీ, ఇలాగా చాలా రకాలుగా ఉంటుందన్నమాట. అయితే ఈ రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినవండి. అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆయనని ముఖ్యంగా కొలవాలి, పూజించాలి. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒక పుట్టకి ప్రతినిధి. ఈ పుట్ట అనేది మన గర్భానికి కూడా ప్రతినిధే. పుట్ట అంటే మన పొట్టే చెప్పాలంటే. ఈ పొట్టకి ప్రతినిధి ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వరుడు. గ్రహాలలో చెప్పుకోవాలంటే కుజుడు. ఈ మనతో కాలర్ మాట్లాడడానికి రెడీగా ఉన్నారు మేడం. సో మనం దీన్ని కాలర్ తో మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దామండి. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. మీరు కొంచెం గట్టిగా మాట్లాడతారా అండి? మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. ఓకే, మీ అబ్బాయి పేరు చెప్పండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? సంవత్సరం అండి? 26/2 సంవత్సరం 2008 రెండో నెల అంటే ఫిబ్రవరి 26వ తారీఖు. ఓకేనండి. సో మీకు మీ అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో భార్గవి మేడం మనతో ఉన్నారు, మాట్లాడండి. సమయం ఎప్పుడు పుట్టారమ్మా? ఏ టైంలో పుట్టారండి? 1:30. ఎక్కడ పుట్టారో తెలుసారా? ఏ ఊరు? ఏ ఊరు ఆసుపత్రి అమ్మా? రాయచెర్ల అండి. కొంచెం చెప్పాలి.
ఏ ఊరికి దగ్గరగా ఉంది అది? ఏ ఊరికి దగ్గరగా ఉందండి? టౌనా? సిటీ. రాయలసీమ కడప జిల్లా ఓకే, ఉంది. మేడంతో మాట్లాడండి. సరేమా. అదే మేడం, మా అబ్బాయి ఎందుకో కొంచెం మూడీగా ఉంటాడు మా. మీ అబ్బాయిది స్వాతి నక్షత్రం అమ్మా, 2వ పాదం, మిథున లగ్నం అవుతోంది. మరి ఈ బాబుకి చిన్నపాటి అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయా పుట్టిన దగ్గర నుంచి మీకు? అవునమ్మా. ఈ అబ్బాయికి కొంచెం దోషాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ అబ్బాయికి కోపం కూడా ఎక్కువగా ఉంది. అవును. ఈ అబ్బాయికి తమ్ముడు జన్మించాడా? తమ్ముడు పుట్టాడా? పాప తర్వాత మళ్ళీ తమ్ముడు మా. ఓకే, తమ్ముడు ఉంటాడు. చాలా పట్టుదల కలిగి ఉంటారండి వీళ్ళు. అన్నదమ్ములు ఇద్దరు కూడా పట్టుదల కలిగి ఉంటారు. ఈ బాబుకి ఇప్పుడు ఏంటి సమస్య అనుకుంటున్నారు మీరు? అదే చెప్పిన మాట కొంచెం వినడు మేడం, కోపంగానే ఉంటాడు. ఈ అబ్బాయి కొంచెం మొండి పట్టుదల తగ్గించాలంటే ఒక 2 రకాలైనటువంటి జపాలు చేయించవలసి ఉంటుంది. ఇంట్లో మీ మామగారు, మీ వారు, ఇట్లా మగవాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, ఇంటికి పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వంశంలో ఒక దోషం కనిపిస్తోంది. ఈ దోషానికి పరిహారం చేసుకోవాలమ్మా. మళ్ళీ ఒకసారి మీరు కాంటాక్ట్ చేయండి, అన్నీ వివరంగా చెప్తాను ఏమేమి చేసుకోవాలి ఏమిటి అనేది. సరే. ఓకేనమ్మా. థ్యాంక్స్ అండి. సరే, నమస్తే. నమస్తే మేడం. ఇందాక మీరు సంతానం గురించి చెప్తూ ఉన్నారు కదా, అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి చెప్పండి మేడం. అంటే మాలో చాలా మందికి తెలియదు నిజంగా. సంతాన సమస్యలు కుజగ్రహానికి ముఖ్యంగా రిలేటెడ్ అయ్యి ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకి దీని అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి పూజలు చేయించుకోవడం, కుజగ్రహానికి సంబంధించినటువంటి జపాలు చేయించుకోవడం, ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా చాలా వరకు నిరోధం అయ్యి మంచి పరిహారం జరిగి సంతానం ఏర్పడతారు. ఇది వివాహం అవ్వంగానే గనక ఆ భార్యాభర్తలు ఇద్దరు జాతకం చూపించుకున్నట్లయితే, అంటే మన దేశంలో నిజానికి చెప్పాలంటే జాతకాలు చూసుకునే వివాహం చేసుకుంటారు. దాదాపు ఒక 70-80% అలాగే చేసుకుంటారు. ఎక్కడో కొంతమంది మటుకే మాకు అవన్నీ అవసరం లేదండి అనేది వాళ్ళ నమ్మకం, అవసరం లేదండి అనేది. కానీ వివాహం జరిగేటప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరికి అప్పటికి ఇంకా పెళ్ళి అవ్వదు కాబట్టి వాళ్ళు యువతీ యువకులుగానే ఉంటారు. అలా యువతీ యువకులకి వాళ్ళ సంతాన స్థానంలో దోషాలు ఉన్నట్లయితే ముందరగానే వాటి పరిహారాన్ని చెప్పి మీరు ఇలా చేసుకున్నట్లయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళ పెద్దలకి తెలియచేయడం అనేది. కాలర్ ఉన్నారు మేడం. తప్పకుండానండి. సారీ మేడం, మధ్యలో ఇంటరప్ట్ చేస్తాను. పర్వాలేదండి. నమస్కారం అండి. హలో. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ పేరు చెప్తారా? శివప్రసాద్ అండి పేరు. శివప్రసాద్. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1997. 1997 మేడం 93 మేడం 93. ఓకే, సంవత్సరం 1993. డేట్ చెప్పండి, డేట్ మంత్. జూన్ 23 మేడం. జూన్ 23, 1993. ఎక్కడ పుట్టారండి? హైదరాబాద్ మేడం. హైదరాబాద్. టైం చెప్పగలుగుతారా? తెల్లవారుజామున 4:30 మేడం. తెల్లవారుజామున 4:30కి. అవును మేడం. బుధవారం రోజు. అవును మేడం. సరేనండి. మీ అబ్బాయి గురించి అండి అది? అవునండి. ఏంటమ్మా ఈ బాబుకి సమస్య? ఉద్యోగం రావడం లేదు, పెళ్లి కుదరడం లేదు. పుష్యమి నక్షత్రం అవుతోందమ్మా ఈ బాబుది. మీకు ఈ బాబుకి ఎన్ని సంబంధాలు వచ్చినా అవ్వట్లేదు కదా? అవును. ఇది దోషం ఉందమ్మా. వివాహ జీవితంలో కూడా చాలా ఓర్పు కలిగి ఉండాలి. వివాహానికి సంబంధించి కొంచెం గట్టి అమ్మాయే వస్తుంది. అయితే ఈ అబ్బాయికి చేదోడు వాదోడుగా ఉంటుంది. కొంచెం గట్టి అమ్మాయి వస్తుంది. కుజదోషం ఉందమ్మా ఈ బాబుకి. తెలుసా మీకు కుజదోషం ఉందని చెప్పారా ఎవరైనా? కుజదోషం ఉందమ్మా. కుజదోషానికి పరిహారం చేయాలి. మరొక 2 గ్రహాలకి కూడా పరిహారం చేసుకోవాలి. ఈ వివాహ జీవితం గనక చక్కగా అనుకూలంగా మీరు పరిహారాలు చేసుకుని ప్రారంభించినట్టయితే వివాహ జీవితం చాలా బాగుంటుంది ఈ అబ్బాయికి.
ఇది చేసుకోవాలమ్మా. మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ దోషాలు ఏవైనా ఉన్నాయి అన్నప్పుడు వాటిని బహిరంగంగా చెప్పడం కుదరదు. అవి కొంచెం మీకు పర్సనల్గా చెప్పడమే జరుగుతుంది. మీరు మళ్ళీ ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి. 2 దోషాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయమ్మా. కుజదోషం ఒకటి పరిహారం చేసుకోవాలి, వివాహానికి సంబంధించిన దోషం కూడా పరిహారం చేసుకోవాలి. అయితే ఈ బాబుకి గురుబలం చాలా బాగుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూనమ్మా. నమస్కారం అండి. థ్యాంక్ యూ. చెప్పండి మేడం. ఈ వివాహానికి సంబంధించి ముందర జాతకాలు చూపించుకున్నప్పుడే ఆ జ్యోతిష్కులు చెప్తారు ఇటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి సంతాన యోగ్యత ఉంటుంది అనేది చెప్పి వివాహం చేసుకోండి అని చెప్తారు. అలాంటప్పుడు ఆ పరిహారాలు వివాహం అవ్వగానే గనక చేసుకున్నట్టయితే త్వరగా సంతానం కలుగుతారు. ఓకే మేడం, మనతో ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా. నమస్కారం అండి. హలో, మీ కాల్ కలిసింది, మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. 1992 సెప్టెంబర్ 2 8:15కి పుట్టారు. ఎక్కడ పుట్టారండి? ఎక్కడ పుట్టారు? ఏ ఊర్లో పుట్టారు? భీమవరం. ఓకే, నరేంద్ర గారి కోసం అడుగుతున్నారు. ఖచ్చితంగానండి, మనతో పాటు మేడం గారు ఉన్నారు, మేడంతో మాట్లాడండి. విశాఖ నక్షత్రం 4వ పాదం అమ్మా ఈ బాబుది. లగ్నం మీన లగ్నం అవుతోంది. మీరు చూపించుకున్నారండి? మీరు టీవీని మ్యూట్ లో పెట్టండి, అప్పుడు మేడం చెప్పేది మీకు అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా జాతకం చూపించుకున్నారమ్మా? ఈ బాబుకి కుజదోషం ఉంది అని చెప్పారా? కుజదోషం ఉందమ్మా. ఆరోగ్యానికి సంబంధించి కూడా సమస్యలు ఉన్నాయి. మీరు ఎవరికి ఈ జాతకం చూపించినా ఆరోగ్య సమస్య ఉంది కదా అని అంటారు. అన్నారా ఎవరైనా అలాగా? లేదా? అంటే ఇప్పుడు అప్పుడు ఏం చెప్పారు మీకు? ఈ అబ్బాయికి కొంచెం స్నేహాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్నేహితులు ఉన్నారమ్మా బాగా? మరి స్నేహాలు తగ్గించుకోవాలి. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. ఇప్పుడు వరకు దేవుడి దయ వల్ల ఏమీ అనారోగ్యాలు లేకపోవచ్చు, కానీ ఈ జాతకం మీరు ఎవరికి చూపించినా ఈ అబ్బాయికి స్నేహాలు ఉన్నాయనో లేకపోతే అనారోగ్యం ఉందనో మీకు సంబంధాలు తప్పిపోతూ ఉండొచ్చు. మీరు వీటికి సంబంధించి పరిహారాలు చేసుకుని అప్పుడు సంబంధాలు చూడడం మొదలు పెట్టండి. 100% వివాహం అయిపోతుందమ్మా ఈ అబ్బాయికి. పరిహారాలు అనేది నేను పర్సనల్గా చెప్పాల్సిందే తప్ప ఇట్లా బహిరంగంగా చెప్పడానికి ఉండదమ్మా. ఒకసారి మీరు కాల్ చేయండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లు ఉన్నాయి కదండి, ఆ నెంబర్ కి కాల్ చేయండి, మేడం తో పర్సనల్ గా మాట్లాడండి. ఓకేనండి, తప్పకుండా వివాహం అయితే తప్పకుండా అవుతుందమ్మా, కానీ పరిహారాలు చాలా చాలా అవసరం. ఓకేనమ్మా, థ్యాంక్స్ అండి. చెప్పండి మేడం, సంతానం గురించి ఇందాక చెప్తూ మనం కాలర్స్ తో మాట్లాడాము. సంతానానికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు చదువుకోవడం కానీ, పూజ చేయడం కానీ, కుజగ్రహ స్తోత్రాలు చదువుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైనటువంటి పరిహారాలండి. ఈ పరిహారాలకు సంబంధించి ఎవరికి ఎన్ని రోజులు చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి? కొంతమందికి భగవంతుడికి అభిషేకం చేయండి అని చెప్తాం, కొంతమందికి ఆ క్షేత్ర దర్శనం చేసిరండి అని చెప్తాం, కొంతమందికి ఆ క్షేత్రంలో నిద్ర చేయవలసి వస్తుంది, అలా నిద్ర చేయండి, లేదా ఒక 3 రోజులు అక్కడ ఉండి స్వామివారిని కొలవండి అని చెప్తాం. ఇలా రకరకాలైనటువంటి పరిహారాలు ఉంటాయి. ఈ పరిహారాలలో వాళ్ళ జాతకానికి సంబంధించి ఏ పరిహారం ఉంటుంది, అందరికీ ఒకటే పరిహారం ఉండదు. ఇప్పుడు నాగదోషం ఉంది, ఈ పరిహారం చేసేయండి అని ఉండదు. వాళ్ళకి సంబంధించి మిగతా గ్రహాల యొక్క బలాల్ని కూడా చూసి అది అభిషేకమా లేకపోతే దర్శనమా ఇలాగా ఉంటాయి అన్నమాట. అంటే అది భూతత్వమా, జలతత్వమా, వాయుతత్వమా, ఈ తత్వాలని చూసి కూడా మనము వాటికి పరిహారాలు చెప్పవలసి ఉంటుందన్నమాట.
కాబట్టి ఏ జాతక చక్రంలో ఆ జాతకులకి ఒక్కొక్క పరిహారం సూచించబడుతుంది. వాళ్ళ జాతక చక్రాన్ని బట్టి ఆ జాతక decide చక్రాన్ని చేయబడుతూ బట్టి ఉంటుంది. మనము నిర్ణయించాలి తప్ప ఒక నాగదోషం అనగానే అందరినీ ఒకటే రకమైనటువంటి పరిహారం చేసుకోండి అని చెప్పడానికి ఉండదు. ఓకే మేడం, మనతో పాటు కాలర్ ఉన్నారు, కాల్ మాట్లాడడానికి. నమస్కారం అండి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శ్రవణ్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ అండి? 1986 సెప్టెంబర్ 86. 1986 సెప్టెంబర్ 29. ఎక్కడ పుట్టారండి? అర్థం కాలేదండి. హైదరాబాద్. వారాసి కూడా. టైం ఎప్పుడండి? టైం అండి? ఈవినింగ్ అండి? ఎర్లీ మార్నింగ్. మార్నింగ్ 5:40కి. ఓకే, మనతో పాటు మేడం గారు ఉన్నారండి, మేడంతో మాట్లాడండి. సమస్య ఏంటండి మీది? నమస్తే అండి. మీ సమస్య ఏంటండి? మీది పుష్యమి నక్షత్రం అని మీకు తెలుసా? మరి కన్యా రాశిలో లగ్నం అయింది అంటే కన్యా లగ్నం అన్నమాట. మీ పూర్వీకులందరూ ఎలా ఉండేవారు ఒకసారి వివరాలు తెలుసుకొని నాకు ఒకసారి మీరు పర్సనల్గా కాల్ చేయండి, మీకు వివరాలు తెలియజేస్తాను. వంశంలోనే ఒక దోషం కనిపిస్తోంది, పితృవంశ దోషం కనిపిస్తుంది. ఈ దోషానికి సంబంధించి కొన్ని పరిహారాలు ఉంటాయండి, 2-3 పరిహారాలు, అవి మీకు తెలియచెప్తాను. మీ పెద్దల యొక్క వివరాలు తెలుసుకోండి. మీ నాన్నగారు ఎలా ఉండేవారు, మీ తాతగారు ఎలా ఉండేవారు, మీ ఇంకా వివరాలు ఎవరన్నా చెప్పినట్టయితే మీ ఇంట్లో పెద్దలు, మీ ముత్తాతగారు ఎలా ఉండేవారు, ఒకసారి వివరాలు తెలియజేయండి, దాన్ని బట్టి పరిహారం చెప్తాను. పితృవంశ దోషం కనిపిస్తోంది, దానికి సంబంధించి గట్టి పరిహారం చేయాలండి. ఏమండి, మీరు సాయంత్రం ఫోన్ చేయొచ్చండి. ఓకే, నమస్కారం శ్రవణ్ గారు, థ్యాంక్ యూ. మేడం, మీరు ఇందాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి చెప్పారు కదా మేడం, చాలా మంది పెళ్లి కాని అమ్మాయిలు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళమని చెప్తూ ఉంటారన్నమాట, చాలా మంది పెద్దవాళ్ళు. దానికి అంటే ఇప్పుడు మీరు వివాహం గురించి చెప్పారు, దీనికి కూడా ఎటువంటి సంబంధం ఏమైనా ఉందా? తప్పకుండా ఉందమ్మా. ఇప్పుడు సంతానం సమస్యగా ఉన్నది అని జాతక చక్రంలో ఉన్నప్పుడు మరి వివాహానికి ఎవరైనా జాతక చక్ర పొంతన తీసుకుంటాం కదా, అలా పొంతన తీసుకోవడానికి అబ్బాయి వాళ్ళు కానీ అమ్మాయి వాళ్ళు కానీ వివాహ పొంతన చూసుకుందాం అనుకున్నప్పుడు అమ్మాయి జాతకంలో వివాహ సమస్యలు ఉన్నా లేదా సంతాన సమస్యలు ఉన్నా, అబ్బాయి జాతకంలో వివాహ సమస్యలున్నా సంతాన సమస్యలున్నా వాళ్ళు కొంత రిజెక్ట్ చేస్తారు ఆపోజిట్ వాళ్ళు. ఈ అమ్మాయికి సంతానం కలిగే యోగ్యత లేదు కదా, మనం ఎందుకు ఈ అమ్మాయిని చేసుకుని సంతానం లేని వాళ్ళలాగా ఉండిపోవాలి అని కొంతమంది అనుకున్నట్టయితే వాళ్ళకి కష్టమవుతుంది. అలాగే పితృవంశ దోషాలని కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనకు వచ్చిన కాలర్స్లో కూడా 2-3కి పితృవంశ దోషాలు ఉన్నాయి. ఇలా పితృవంశ దోషాలున్నా కూడా వివాహం కాదు. కేవలం సర్పదోషమే కాదు, కేవలం కుజదోషమే కాదు, ఇదే కాదు, సర్ప దోషంతో పాటుగా ఈ పితృదోషం కూడా ఉన్నట్లయితే సంతానం అవ్వడం కలగడం మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటప్పుడు వీళ్ళకి ఒక్కొక్కసారి వివాహం అయిపోతుంది కానీ సంతానం కలగరు, ఒక్కొక్కసారి అసలు వివాహమే కాదు. అంటే వివాహం కాకపోవడానికి సంతానం కలగకపోవడానికి ఈ దోషాలు కూడా కారణమవుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కసారి మనం జాతక చక్రాన్ని పరిశీలన చేయించుకొని ఆ చేసిన దానిలోనే మొత్తం దోషాలు ఏమున్నాయి అనేది మనకి జ్యోతిష్కులు చెప్పేసినట్టయితే ఆ పరిహారాలు ఎప్పుడిప్పుడు చేసుకోవాలి అనేది తెలుసుకొని కొన్ని యుక్త వయసు వచ్చిన తర్వాత చేసుకోండి, వివాహ సమయానికి ముందరగా చేసుకోండి అని చెప్తాము. కొన్నేమో మీరు ఇప్పుడే చేసేసుకోండి, ఎందుకంటే అవి విద్యకి రిలేటెడ్ ఉండొచ్చు, ఆ సంబంధం అనేది విద్యకి సంబంధించి ఉండొచ్చు. ఒక గ్రహము ఒక్క పనే చేస్తుందని చెప్పడానికి రాదు, 4-5 రకాల పనులు చేస్తుంది, వాటి దృష్టిని బట్టి, వాటి స్థితిని బట్టి, వాటి కలయికని బట్టి, ఇలా వాటి మీద ఉన్నటువంటి వేరే గ్రహాల దృష్టిని బట్టి 4-5 రకాల ఫలితాలు ఇస్తుంది ఒక గ్రహం.
అలాగా వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఆరోగ్యంలో కుంటుదనం ఉంది, ఆర్థికంగా కుంటుదనం ఉంది, ఇలాంటివన్నీ తెలిసే ఉన్నాయి అనుకోండి, జాతక చక్రంలో మేము పరిశీలన చేసాం అనుకోండి, అప్పుడు వాళ్ళకి విద్య ముందరికి వెళ్ళడం కష్టం, ఆరోగ్యం మెరుగుపడడం కష్టం అవుతుంది, అనారోగ్యంతో ఉంటారు, సరిగా చదవలేకపోతారు. ఇవి మనం వివాహం వరకు వెళ్తున్నాం. అసలు సో మొదటి వీటన్నిటికే నుంచి కూడా మనకి దానికి తగ్గ పరిష్కార మార్గాలు కాబట్టి చూసుకుంటే ఒకసారి బాగుంటారు. పుట్టంగానే జాతక చక్రాన్ని పరిశీలన చేసుకున్నట్టయితే, కనీసం పుట్టంగానే కాకపోయినా ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఆ వయసులో అయినా జాతక చక్రాన్ని పరిశీలన చూసుకుంటే చేయించుకుని మంచిది. దోషాలు తెలుసుకున్నట్టయితే ఆ మనిషి ఆ దోష పరిహారాలు చేసుకుంటే అభివృద్ధి మార్గంలో ఉంటాడు. ఓకే మేడం. మనతో పాటు కాలర్ ఉన్నారు. ఓకే. నమస్కారం అండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? నా పేరు నాగమణి అండి. బాబు గురించి అడిగా అనుకుంటున్నానండి. ఓకే, మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/5/91 అండి. 1991 3వ నెల 5వ తారీఖు. అవునండి. ఓ- ఓకే, ఎక్కడ? 3వ తారీఖు అంటే 5వ నెల 3వ తారీఖు 5వ నెల. 95. ఓకే, 1991. పుట్టిన టైం చెప్తారా అండి? టైం మధ్యాహ్నం 2:30 దాటేకండి. 45 రోజు అంటారు మరి. 2:30 దాటేక 2:30 దాటాక. ఏ ఊర్లో పుట్టారమ్మా? ఆశీర్లోనేనండి. పశ్చిమ గోదావరి జిల్లా ఆశీర్దండి. వివాహం కాకుండా నా బాబు. ఓకే, వివాహ సమస్య ఉందండి? వివాహం అవ్వలేదండి ఇంకాను. ఈ బాబుకి మూలా నక్షత్రం 3వ పాదంలో జన్మించాడమ్మా ఈ బాబు. అవునండి, అలాగే అన్నారండి. సింహ లగ్నం. మరి మూలా నక్షత్రం అనగానే చాలామంది భయపడతారు. ఏమీ భయపడక్కర్లేదు. మూల అంటే అద్భుతమైనటువంటి నక్షత్రం. అది చెప్పాలంటే కేతువు గారి నక్షత్రము. కేతువు ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి. చాలా మంచి పిల్లలు అవుతారు వీళ్ళు. కాబట్టి కేతువు గురించి, కేతువు నక్షత్రం గురించి ఎవరు భయపడాల్సిన పని లేదు. అయితే ఈ బాబుకి వివాహానికి సంబంధించి ఒక చిన్న ఆలస్యం కలిగేటటువంటి దోషం మాత్రమే ఉంది. ఇతరత్ర దోషాలు ఏమీ లేవమ్మా. ఒక చిన్న పరిహారం చెప్తాను, చేసుకోండి. ప్రతిరోజు శనిగ్రహానికి స్తోత్ర పారాయణాలు చేయండి. ఈ అబ్బాయికి వివాహం అయిపోతుంది. ఈ బాబు చేత చేయించాలి. బాబు చేయడండి, నేనే చేయాలండి. మీరే చెయ్యాలి. మరి మీరే చేస్తే ఆ బాబుకి ఫలితం తక్కువగా వెళ్తుందమ్మా. అప్పుడైతే ఏదైనా మంచిగా జపాలు అవి చేయిద్దాము. ఒకసారి నన్ను పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడండి. నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మేడం గారితో పర్సనల్గా మాట్లాడండి. థ్యాంక్ యూ నాగమణి గారు. ఇంకొక కాలర్ సిద్ధంగా ఉన్నారు మేడం. తప్పకుండానండి. నమస్కారం అండి. హలో, మీరు టీవీని కొంచెం మ్యూట్లో పెట్టండి. హలో అన్నారు. హలో, నమస్కారం అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ 2005 మార్చి 30 అండి. మార్చి 30, 2005. అవును. మీరు టీవీని కొంచెం మ్యూట్లో పెట్టేశారనుకోండి, మేడం గారు చెప్పేది మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. 2005 మార్చి 30 అండి. మా పాపది నిమిషా పేరు. ఓకే, ఎప్పుడు పుట్టిందండి పాప? పొద్దున 8 గంటలకండి. పొద్దున 8 గంటలకి. ఏ ఊర్లో పుట్టారమ్మా? కర్మాల్ అండి. కరీంనగర్. ఆ, ఓకేనండి, తప్పకుండా మీ ప్రాబ్లంకి మేడం గారు సొల్యూషన్ ఇస్తారు. మేడం గారితో మాట్లాడండి. ఆమె స్టడీ ఎట్లుంటది చెప్తున్నానండి. ఓకే, ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. ఓకే, ఆమె చదువు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. చదువు గురించి అవునండి. ఖచ్చితంగానండి, మేడం గారు ప్రతిదానికి మన సమస్యకి అన్నిటికీ పరిష్కారం చూపిస్తారు. ఏమన్నారు, పేరేమన్నారు పాప పేరు? నిమిషా. ఈ పాపది నిమిష. అనురాధ నక్షత్రం అమ్మా. ఆ, ఈ పాపకి విద్యకి సంబంధించి చంద్రగ్రహం నీచబడింది. విద్యలో ఈ అమ్మాయి చాలా చాలా నిదానంగా ఉంటుంది. నిమిషా. ఓకే, నిమిష చాలా నిదానంగా ఉంటుంది. అంతేకాదమ్మా, ఈ పాపకి వివాహ జీవితంలో కూడా చిన్నపాటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ పాపకి ఒక రాహుకేతు జపాలు చేయించడము, అలాగే హోమాలు చేయడము చాలా అవసరం. అలాగే చంద్రగ్రహానికి కూడా చేయాలమ్మా. ఒక్కసారి నాకు మీరు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి, మీకు మరిన్ని వివరాలు తెలియజెప్తాను. నాగమణి గారు, మీరు టీవీని మ్యూట్లో పెట్టడం వల్ల మేము చెప్పేది క్లియర్గా వినపడకపోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి.
థ్యాంక్ యూ. ఇంకొక కాలర్ సిద్ధంగా ఉన్నారు మేడం. ఓకేనండి. నమస్కారం అండి. నమస్కారం అండి, మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 3rd, 1992. 1992 1992. సెప్టెంబర్ 3rd. థర్డ్ ఓకే, ఎక్కడ పుట్టారండి? 8:15 అండి టైం. టైం 8:15. సాయంత్రం అండి, పొద్దున్న? సాయంత్రం అండి. సాయంత్రం. ఎక్కడ పుట్టారండి? భీమవరం. భీమవరంలో పుట్టారు. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఏమైనా సమస్య, ప్రత్యేకించి ఏమైనా సమస్య ఏంటండి? బిజినెస్ చేస్తున్నాడండి, మ్యారేజ్ కూడా కావాలి. ఓకేనండి, మేడం గారు మనతో పాటు ఉన్నారు లైవ్ లో, మాట్లాడండి మేడం గారితో ఒకసారి. సరే. ఈ బాబుది అనురాధ నక్షత్రం. ఆ, అనురాధ నక్షత్రం. వివాహానికి సంబంధించి దోషాలు ఉన్నాయి, అలాగే వ్యాపారానికి సంబంధించి కూడా చిన్నపాటి దోషాలు ఉన్నాయి. శుక్రుడు నీచలో ఉన్నారమ్మా, చంద్రుడు నీచలో ఉన్నారమ్మా. ఈ అబ్బాయికి లగ్నాన్ని శనిగారు చూస్తున్నారు. చిన్నపాటి ఇబ్బందులు కనబడుతున్నాయి కదమ్మా. స్నేహితుల వల్ల ఇబ్బందులు ఉన్నాయా? ఉన్నాయండి, అంటే జాబ్కి వెళ్ళాడు, ఇక్కడే ఉంటాడు. మరి ఉద్యోగం చేయకపోతే ఎలాగా? ఏదో ఒక ఉద్యోగం చేయాలి కదా. బిజినెస్ అంటే 2-3 బిజినెస్ చేస్తానండి, ఆ. అగ్రికల్చర్ కి సంబంధించింది. ఆ, అవి ఏంటంటే ఇంకా ఫ్రెండ్షిప్ మీద అన్ని బయటకి ఇచ్చేయడం అలా జరుగుతుంది. అలా జరుగుతోంది. స్నేహితుల్ని జాగ్రత్తగా ఉండాలమ్మా. స్నేహితుల్ని నమ్మడం విషయంలో ధనం ఎక్కువ పెట్టినట్టయితే చిన్నపాటి నమ్మక ద్రోహాలు జరిగేటట్టుగా ఉన్నాయి. ఈ విషయంలో ఇతను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార అభివృద్ధి కోసం నేను మంచి పరిహారం చెప్తానమ్మా, మీరు ఒక్కసారి కాల్ చేయండి. ఆ పరిహారం చేసుకుందరు కానీ అబ్బాయికి బాగుంటుంది జీవన విధానం. ఎట్లా అవుతుందంటారు? వివాహానికి చాలా ఆటంకాలు కనిపిస్తున్నాయమ్మా. ఉమ్, వివాహానికి ఇప్పుడు శుక్రగ్రహం నీచలో ఉంది, ముందర దాన్ని బలోపేతం చేసుకుంటే తప్ప వివాహ ఘడియలు వచ్చేటట్టుగా కనిపించట్లేదు. ఇంకా ఒక 2 ఏళ్ళు టైం అయితే కనిపిస్తోంది. మీరు కాల్ చేయండి, నేను మీకు మరిన్ని పరిహారాలు చెప్తాను. అవి చేసుకుందరు కానీ వ్యాపారానికి బాగుంటుంది, వివాహానికి బాగుంటుంది. సరే అండి. ఓకేనమ్మా. థ్యాంక్స్ అండి, నమస్కారం. మీరు చాలా మంచి విషయాల్ని మా అందరికీ కాలర్స్కి, ప్రేక్షకులందరికీ అందించారు మేడం. సో కాబట్టి ఈరోజు ఇక్కడితో టైం అయిపోయింది. సో కాలర్స్ ఎవరైనా కానీ మీ కాల్ కలవకపోతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వకండి. మీకు వీలున్న టైంలో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మేడం గారి దగ్గర నుంచి మీ సమస్యలకి పరిష్కారాన్ని అంతా చూసుకోండి. సో ఈరోజు టైం అయిపోయింది కాబట్టి ఇక్కడితో కార్యక్రమాన్ని ముగించేస్తున్నాం. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.